గ్రేట్ మార్నింగ్ డైలీ లీడర్స్ మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. సో ఇవాల్టి వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ అటువంటి టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నామండి. సన్నెడ్జ్ కంపెనీలో ఉన్న సన్నెడ్జ్ బిజినెస్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్కమ్ అండి. ఆ ఇన్కమ్ పేరే డైరెక్ట్ సెల్ బోనస్ గురించి ఈరోజు మనం పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. ఈ డైరెక్ట్ సేల్స్ బోనస్ 7% ఏదైతే కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుందో, ఈ యొక్క డైరెక్ట్ సేల్స్ బోనస్ వల్ల ఫస్ట్ మంత్ జాయిన్ అయినటువంటి వ్యక్తి పెద్ద లెవెల్స్ లేకుండా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే 5,000, 10,000, 15,000, 20,000, 30,000 వరకు ఇన్కమ్ అనేది తీయటం జరుగుతుంది ఈ ఒక్క ఇన్కమ్ వల్లే. సో అందుకే దీన్ని డైరెక్ట్ సేల్ బోనస్ 7% అని చెప్పడం జరిగింది. ఇది ఒక మిరక్కల్స్ ఇన్కమ్ అండి. యాక్చువల్గా మీరు చూసినట్లయితే సన్నెడ్జ్ కంపెనీ గురించి మనం కొద్దిగా తెలుసుకోగలిగితే 2016లో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ఏపీ తెలంగాణలో జస్ట్ 2 years బ్యాక్ మాత్రమే లాంచ్ అవ్వడం జరిగింది. 9 years నుంచి మార్కెట్లో ఉన్నది, బట్ ఏపీ తెలంగాణలో రీసెంట్గానే లాంచ్ అయింది. సో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామని అర్థం. అండ్ ఈరోజు మన ఆల్ ఓవర్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక కంపెనీగా నిలిచింది. సో ఏపీ తెలంగాణలో ఈ కంపెనీ మనం తీసుకురావడం తర్వాత బిజినెస్ ప్లాన్స్ మాత్రం వీళ్ళు చాలా మిరక్కల్స్గా ఇస్తున్నారండి. ఆ బిజినెస్ ప్లాన్లో ఒక్కో పర్టికులర్ ఇన్కమ్ డైరెక్ట్ సెల్ బోనస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్ బోనస్ అనేది 7% అయితే కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఇన్కమ్లో. ఇది రెండవ ఆదాయం. అంటే మొదటి ఆదాయం రీటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి ఉంటుంది, 10 to 30% మనకు వస్తుంది. అండ్ ఇది రెండవ ఇన్కమ్ మనకి డైరెక్ట్ సెల్ బోనస్ 7%. ఇది రెండో ఆదాయం గురించి మనం మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో సనెడ్జ్కి రిలేటెడ్ చాలా వీడియోస్ ఈ ఛానల్లో ఉంది. అండ్ రాబోయే టైంలో ఇంకా చాలా వీడియోస్ మీకు రాబోతుంది. సో ఈరోజు డైరెక్ట్ సెల్ బోనస్ ఏంటి, అసలు మనకి ఎలా ఇస్తుంది ఒకసారి మనం గమనిద్దామండి. డైరెక్ట్ సెల్ బోనస్ 7% అంటే కంపెనీ యొక్క మంత్లీ టర్నోవర్, పీవీ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో వాటి నుంచి 7% అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. క్లియర్. అండ్ ఈ డైరెక్ట్ సేల్స్ బోనస్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో అటువంటి ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తాయి అన్నమాట. సో డైరెక్ట్ సేల్స్ బోనస్ ఫస్ట్ మనకి పాయింట్ వైజ్గా ఇవ్వటం జరుగుతుంది. పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1250 పీవీ ప్రోడక్ట్ మీరు కొనుగోలు చేసినట్లయితే మీకు ఒక పాయింట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి ఒక పీవీ అంటే ఎంత అంటే ఒక పీవీ అంటే మనకి 2 నుండి 3 రూపాయలకి ఒక పీవీ రావటం జరుగుతుంది. సో 1250 పీవీ అంటే డబల్ అనుకోండి. ఆన్ అన్ యావరేజ్ 3,000 రూపీస్ ప్రోడక్ట్ అనుకోండి. సో 3,000 రూపాయల ప్రోడక్ట్ మనం కొనుగోలు చేసినట్లయితే మనకి అరౌండ్ 1250 పీవీ అయితే మనకి వస్తుంది. సో ఈ 1250 పీవీలో మనకి ఒక పాయింట్ డైరెక్ట్ సెల్ బోనస్ పాయింట్ వస్తుంది. ఒకవేళ మీరు 2,500 పీవీ చేశారు అనుకోండి, అంటే 1250 into 2 డబల్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి రెండో పాయింట్ వస్తుంది. అదే ఒకవేళ మీరు 4 times చేశారనుకోండి, అంటే 5,000 పీవీ ఒకవేళ మీరు చేశారనుకోండి, అప్పుడు 4 పాయింట్స్ వస్తుంది. మీరు 7,500 పీవీ చేశారు అనుకోండి, అంటే 7,500 పీవీ చేశారు అనుకోండి, దీన్ని మనం అయితే సనెడ్జ్ బాస్కెట్ అని పిలుస్తామండి. అప్పుడు మీకు 6వ పాయింట్ రావటం జరుగుతుంది. మీరు 15,000 పీవీ చేశారు అనుకోండి, అప్పుడు ఆన్ అన్ యావరేజ్ దీన్ని మనం సనెడ్జ్ కార్నర్ అని పిలుస్తాం, మీకు 12వ పాయింట్ రావటం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు 25,000 పీవీ చేశారు అనుకోండి, అప్పుడు మీకు 20 పాయింట్ రావటం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ని అర్థం చేసుకోండి. 1250కి ఒక పాయింట్, అలా మల్టిపల్స్ ఎంత మనం చేసుకుంటే అన్ని పాయింట్స్ మనకైతే క్యాల్కులేట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఈచ్ పాయింట్ వాల్యూ మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే 200 రూపాయలు ప్లస్ అండి. యాక్చువల్లీ 208 రూపీస్ వచ్చింది లాస్ట్ మంత్ పాయింట్ వాల్యూ, బట్ మనం ఒక్క పాయింట్ వాల్యూ ఎంత 200 రూపీస్ అని అనుకుందాం. క్లియర్? ఓకే. నా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీరు మీ కింద ఒక వ్యక్తిని జాయిన్ చేశారు. సపోజ్ ఈ వ్యక్తి పేరు ఏ అని మనం అనుకుందాం. ఏ అనే వ్యక్తికి మీరు జాయిన్ చేశారు. సో ఏ అనే వ్యక్తి ఎంత పీవీ చేశారు? 1250 పీవీ తోటి జాయిన్ అయ్యారు అని మనం అనుకుందాం. అంటే ఇంచుమించు ఒక 3,000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కొని వీళ్ళు స్టార్ట్ అయ్యారు అనుకుందాం. సో మనకి ఎన్ని పాయింట్స్ వస్తుంది? మనకి 1 పాయింట్ అనేది ఇక్కడ మనకి రావటం జరుగుతుంది. సో ఒక పాయింట్ వాల్యూ రేట్ ఎంత? ఇంటూ 200 రూపీస్ అండి. అంటే ఒక్కో వ్యక్తిని మీరు జాయిన్ చేసినట్లయితే మినిమం 1250 పీవీ తోటి, సో అప్పుడు మనకి ఎంత వస్తుందండి? 200 రూపాయలు కేవలం డైరెక్ట్ సెల్ బోనస్ మాత్రమే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,500 పీవీ చేశారు అనుకోండి. సో 2,500 పీవీ ఒకవేళ మనం చేసినట్లయితే అప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ రావాలి? అప్పుడు మనకి 2 పాయింట్స్ రావాలి. సో ఈచ్ పాయింట్ మనకి 200 కాబట్టి మనకి ఎంత డబ్బులు వస్తుందండి? 400 రూపాయలు వస్తుంది. సో ఇది కేవలం ఫస్ట్ పర్చేస్లోనే కాదండి. ఈ డైరెక్ట్ సేల్స్ బోనస్ మనకి ఎప్పుడు దాకా వర్తిస్తుందంటే ఈ యొక్క ఏ అనే వ్యక్తి ఎవరికైతే మీరు జాయిన్ చేశారో
ఈ ఏ అనే వ్యక్తి 30,000 పీవీ అయిపోయేంత వరకు ఎంత అండి 30,000 పీవీ అయిపోయేంత వరకు ఎవ్రీ మంత్ మనకి డైరెక్ట్ సేల్స్ బోనస్ వస్తూనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1250 పీవీ ఒకవేళ చేసినట్లయితే ఏ అనే వ్యక్తి, సో ఒక నెల 1250 చేశారు, అలా 1 ఇయర్ అంటే 12 నెల 1250 చేసుకుంటూ పోతే ప్రతి నెల ఆ వ్యక్తి కొనిన దాని మీద ఎంత వస్తుంది మనకి 200 రూపీస్ ఎవ్రీ మంత్ వస్తుంది. మరి 30,000 పీవీ ఎప్పుడు దాకా చేస్తే అవుతుందంటే సుమారు 24 నెల ఎంత అండి 24 నెల మీరు ఒక్క వ్యక్తికే జాయిన్ చేశారు, కానీ ఈ యొక్క వ్యక్తి ఏ అనే వ్యక్తి 24 నెల 1250 పీవీ ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే అప్పుడే 30,000 పీవీ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఈరోజు మీరు ఒక్కో వ్యక్తిని జాయిన్ చేసినట్లయితే ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒకవేళ 24 నెల కేవలం కన్సిస్టెన్సీ మాత్రమే చేస్తూ ఉంటే అంటే 1250 పీవీ మాత్రమే ప్రతి నెల చేసుకుంటూ పోతే ప్రతి నెల మనకి ఎంత వస్తుంది 200 రూపాయలు రావటం జరుగుతుంది. దట్ మీన్స్ ఒకవేళ 24 నెల తను కొనుగోలు చేసినట్లయితే ఇంటూ 200 అంటే 4,800 రూపాయలు ఒక వ్యక్తికి మీరు జాయిన్ చేస్తూ ఆ వ్యక్తి కస్టమరే కావచ్చు, నెట్వర్కరే కావచ్చు, లీడరే కావచ్చు. సో వాళ్ళు 24 నెల వరకు మినిమం 1250 పీవీ కొనుక్కుంటూ పోయినా 2 సంవత్సరం దాకా ఆ వ్యక్తి మీద మనం ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు 4,800 రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చారు అండ్ 1 2 3 4 మీరు మీ కింద ఒక 4 వ్యక్తిని మీరు జాయిన్ చేశారు అండ్ ప్రతి ఒక్క వ్యక్తి ఎంత పీవీ కొన్నారు 1250 పీవీనే కొన్నారు. అంటే ఎంత ఇంచుమించు 3,000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారు. ఇంటూ ఎంతమంది కొన్నారండి 4 కొన్నారు. సో వీళ్ళు మీకు డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొనిన దాని మీద మాత్రమే డైరెక్ట్ సేల్స్ బోనస్ వస్తుంది, రైట్. సో మనకి 4 కొన్నారు అంటే ఒక్క పర్సన్ కొంటే ఎన్ని పాయింట్ వస్తుంది 1 పాయింట్. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ మనకి రావాలి 4 పాయింట్ రావాలి, రైట్. సో 4 వచ్చింది. సో 4 ఇంటూ 1 పాయింట్ వాల్యూ ఎంత మనం అనుకున్నాం ఇక్కడ 200 రూపాయలు మినిమం. అంటే ఎంత రూపీస్ మనకి ఇక్కడ వచ్చినట్టు 800 రూపాయలు ఇక్కడ మీకు కేవలం డైరెక్ట్ సేల్స్ బోనస్ మాత్రమే వచ్చినట్టు. నేను గ్రోత్ బోనస్ గురించి మాట్లాడట్లేదు, గ్యాప్ కమిషన్స్ గురించి మాట్లాడట్లేదు, గ్యాప్ కమిషన్ కాకుండా మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ 3,000 3,000 6,000 ప్లస్ 6,000 12,000 రూపాయలు బిజినెస్ జరిగింది అనుకోండి. 800 రూపాయలు మీకు కేవలం డైరెక్ట్ సేల్స్ బోనస్ వస్తాయి. ఇది కాకుండా మీకు గ్రోత్ బోనస్ ఆన్ అండ్ యావరేజ్ మనం ఒకవేళ 200 రూపాయలు ఇక్కడ తీసుకున్నట్లయితే సుమారు 4 మీరు జాయిన్ చేసినట్లయితే ఎటువంటి లెవెల్స్ లేకుండా కూడా మీకు 1000 రూపాయలు అనేది వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది రెండో ఎగ్జాంపుల్. ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మూడో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు అండ్ మీ అందరికి కూడా తెలుసు సనేజ్ బిజినెస్లో ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఉప్పు, పసుపు, కారం, బెల్లం ఇలాంటి అన్ని ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, చికెన్ మసాలా, మటన్ మసాలా ఇవి అన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి చాలామంది మన దగ్గర రీటైల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రోడక్ట్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మీ కింద ఒకవేళ 4 రీటైలర్స్ని మీరు తీసుకురాగలిగితే సనేజ్ బాస్కెట్ చేయటం వల్ల మనకి ఏంటి లాభం అంటే పైన ఇక్కడ వీడియో మీకు కనబడుతుంది, ఆ వీడియోని మీరు చూసుకోవచ్చు. సనేజ్ బాస్కెట్ అంటే 7,500 పీవీ ఒకవేళ మనం 4తో చేయించినట్లయితే మనకి ఎంత లాభం వస్తుంది అంటే ఎవరైతే వ్యక్తి 7,500 పీవీ 7,500 పీవీ అంటే ఎంత అండి ఆన్ అండ్ యావరేజ్ 15,000 నుంచి 16,000 రూపాయల సామాన్ తీసుకొని ఎవరైనా అమ్మగలిగితే మినిమం నెలకి ఒక్కొక్క వ్యక్తికి ఆదాయం వచ్చేసి 4 నుంచి 5,000 రూపాయల ఆదాయం వస్తుంది. హలో నెలకి 15,000 నుంచి 16,000 రూపాయల సామాన్ తీసుకొని మీ ఏరియాలో మీరు అమ్మగలిగితే 4 నుంచి 5,000 రూపాయలు ఇంకా మినిమం తీసుకోవచ్చండి, రైట్. దాన్నే సనేజ్ బాస్కెట్ అంటాం. అంటే ఏంటి 7,500 పీవీ అంటాం. సో ఇలా మీరు 4 జాయిన్ చేశారండి, ఈచ్ పర్సన్ 7,500 పీవీఏ చేశారు. ఇంటూ ఒక్కో దాంట్లో మనకి ఎన్ని పాయింట్స్ వస్తుంది 6 పాయింట్స్ వస్తున్నాయి. సో ఇలా మీరు ఏ, బి, సి అండ్ డి అనే వ్యక్తిని జాయిన్ చేశారు, క్లియర్. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఎన్ని పాయింట్ చేశారు 6 అంటే ఎంతమంది ఉన్నారు మనకి 4 ఇంటూ 6, రైట్. సో ఇప్పుడు టోటల్ ఎన్ని పాయింట్స్ వచ్చిందండి మనకి
4 పాయింట్స్ మీకు వచ్చింది. ఏమొచ్చింది? కేవలం డైరెక్ట్ సేల్స్ బోనస్ పాయింట్ 24 వచ్చింది. సో ఇప్పుడు మీ ఆదాయం చూసుకోండి, 24 ఇంటూ 200 రూపాయలు, ఎందుకంటే ఒక పాయింట్ వాల్యూ ఎంత? 200. సో ఇప్పుడు మనకి ఎంత ఇన్కమ్ వస్తుందండి? 4800 రూపాయలు. అంటే ఇంచుమించు కేవలం 4800 రూపాయలు మనకి ఏమొచ్చిందండి? డైరెక్ట్ సెల్ బోనస్ మాత్రమే. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు డిఫరెన్సెస్ కమిషన్, గ్యాప్ కమిషన్స్ ఏదైతే అంటామో దాన్ని ఒకసారి మీరు కల్పిస్తున్నట్లయితే అది మినిమం ఒక 1000 రూపీస్ తీసుకోండి, రైట్? సో 1000 రూపీస్ తీసుకుంటే ఎంత వచ్చిందండి? ఆల్మోస్ట్ ఒక 6000 రూపాయల ఆదాయంని మనం తీసుకున్నటువంటి అవకాశం ఉంది కేవలం డైరెక్ట్ సెల్ బోనస్ వల్ల. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత బిజినెస్ జరిగింది అంటే 15,000, 30,000, ఆల్మోస్ట్ 60,000 రూపాయల బిజినెస్ జరిగింది. 6,000 రూపాయలు చెక్ వచ్చేసింది. మీరు ఇంకా పెద్ద లెవెల్ ఏమీ కొట్టలేదండి, మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నారు. మీరు ఇంకా సిల్వర్ కూడా కాలేదు, ఇంకా పర్లు కూడా కాలేదు, ఇంకా ఎమరల్డ్ కూడా కాలేదు, గోల్డ్ కూడా కాలేదు. కేవలం మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారు, బిగినర్స్ లెవెల్లో ఉన్నారు. అండ్ బిగినర్స్ లెవెల్లో ఎటువంటి పెద్ద లెవెల్ లేకుండా కూడా కేవలం డైరెక్ట్ సేల్స్ బోనస్ని ప్రమోట్ చేయడం వల్ల ఎంత తీసుకొచ్చండి? 6,000 రూపాయల ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఉంది, రైట్? నేను మినిమం రాస్తున్నానండి, మ్యాక్సిమం రాయట్లేదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ని మీరు చూస్తే మీ మైండ్ అంతా కూడా బ్లో అవుతుంది. ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు సెనెజ్లో చూసినట్లయితే ఆల్ కేటగిరీ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి రీటైల్ చేసే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే నేను ప్రోడక్ట్ తీసుకొని అమ్మగలను, మేబీ అది కిచెన్ కేర్ ప్రోడక్ట్ కావచ్చు, మేబీ అది హోమ్ కేర్ కావచ్చు, మేబీ అది పర్సనల్ కేర్ కావచ్చు, మేబీ అగ్రికల్చర్ కావచ్చు, మేబీ హెల్త్ కేర్ కావచ్చు, లేదా వెటర్నరీ ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉన్నాయి, అలాంటివి కూడా కావచ్చు. సో అలాంటి ఒక 4 వ్యక్తిని మీరు జాయిన్ చేశారు. వీళ్ళు పని ఏం చేస్తారంటే వీళ్ళకి నెట్వర్క్ చేయటం రాదండి. అందరికీ నెట్వర్క్ తయారు చేయడం వస్తుందా? అందరికీ ప్లాన్ చెప్పడం వస్తుందా? రాదు కదా. బట్ అనుకుందాం మీకు 4 రీటైల్ చేసే వాళ్ళు దొరికారు, ప్రోడక్ట్ అమ్ముతున్నారు. ఎంత అమ్ముతున్నారంటే 25,000 PV, అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 50,000 రూపాయల నుంచి ఒక 55,000 రూపాయల ప్రోడక్ట్ వీళ్ళు నెలకి రిటైల్ చేయగలుగుతున్నారు. ఎంతమంది అలా దొరికారు? మీకు 4 దొరికారు, రైట్? సో 4 దొరికినట్లయితే మీరు చూడండి, మనకి ఈచ్ వ్యక్తి దగ్గర ఎన్ని పాయింట్ మనకు వస్తుంది? 20 పాయింట్స్ వస్తాయి డైరెక్ట్ సేల్స్ బోనస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే నెల జాయిన్ అయ్యారు. సో ఈ నెల మీ ఇన్కమ్ చూడండి. మీరు వచ్చారు, ఒక 4 రీటైలర్ని పట్టుకున్నారు. మీ నియర్ బై కిరాణా షాప్ కావచ్చు, లేకపోతే మీ తెలిసిన మీ బాబయ్యో, మీ పిన్నినో, వాట్ ఎవర్ ఇట్, ఎవరికైతే అమ్మడం వచ్చు అలాంటి వాళ్ళకి, రైట్? సో ఇలా మీరు 4 తీసుకొచ్చారు. దట్ మీన్స్ మనకి ఎన్ని పాయింట్ వస్తుంది? 20 పాయింట్ ఇంటూ ఎంతమంది చేశారు? 4 చేశారు. ఇప్పుడు చూడండి ఎన్ని పాయింట్స్ మీకు వచ్చింది? 80 పాయింట్స్లు మీకు రావటం జరిగింది. ఏమొచ్చింది? డైరెక్ట్ సెల్ బోనస్ పాయింట్ 80 ఇంటూ ఒక్కొక్క పాయింట్ వాల్యూ రేట్ ఎంత? 200 రూపాయలు. అంటే మీకు ఎంత ఇన్కమ్ ఇక్కడ వచ్చినట్టు? ఆన్ అండ్ యావరేజ్ 16,000 రూపాయల ఏం ఇన్కమ్ వచ్చిందండి? ఓన్లీ డైరెక్ట్ సేల్స్ బోనస్ ఒక్కటే కదా. ఇది కాకుండా మీకు ఇంకొకటి కూడా నేను చూపిస్తాను. ఇది కాకుండా మీకు గ్రోత్ బోనస్ అంటాం కదా. సో గ్రోత్ బోనస్ మీకు మినిమం ఎంత వస్తుంది? ఒక 4 to 5% గ్రోత్ బోనస్ వస్తుంది. పీవీ ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 1 lakh పీవీ అవుతుంది. 25 + 25 50 + 50 1 lakh పీవీ. ఆన్ అండ్ యావరేజ్ 5,000 రూపాయలు ఇక్కడ మీరు ఏం తీసుకోవచ్చండి? గ్రోత్ బోనస్, అంటే డిఫరెన్షియల్ కమిషన్ అంటాం, రైట్? ఇది కాకుండా మీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ మంత్ మీరు 1 lakh పీవీ తోటి సిల్వర్ డైరెక్టర్ కూడా అయిపోవచ్చు అండి. సో సిల్వర్ డైరెక్టర్ బోనస్ మినిమం ఎంత ఉంటుంది? అది కూడా ఒక మినిమం 4,000 రూపాయలు అనుకోండి, మినిమం, రైట్? సో ఇక్కడ ఇన్కమ్ చూడండి, 16,000 + 4,000 ఎంత అండి? 20,000 + 5,000, ఆల్మోస్ట్ 25,000 రూపాయలు మీరు ఫస్ట్ మంతే సంపాదించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లెవెల్ అచీవ్ చేసి, ఫస్ట్ లెవెల్ ఏంటండి? సెనెజ్లో సిల్వర్ డైరెక్టర్ అయిన వెంటనే ఫస్ట్ మంత్ మీ చెక్ ఎంత అండి? 25,000 రూపాయలు. సో ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళకైతే మిరక్కల్స్ ఆప్షన్ ఉందండి, రైట్? డబ్బు సంపాదించడం, బిజినెస్ ప్లాన్ చేయడం సెనెజ్ దగ్గర అందరూ నేర్చుకోవాలండి. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ ఈరోజు కంపెనీ మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఈరోజు డైరెక్ట్ సేల్స్ బోనస్ని చూశారో, మీకు ఎనీ డౌట్ ఉన్నా, ఎనీ క్వశ్చన్స్ ఉన్నా, నిజంగా మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఇంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందా? ఓ కొత్త వ్యక్తి జాయిన్ అయిన వెంటనే ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి ఆస్కారం ఉందా అంటే 100కి 100% ఉంది. సో ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేశారో ఒక్కోసారి వాళ్ళని కలవండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, మాట్లాడండి. అయినా మీ డౌట్ క్లియర్ కాకపోతే
కింద ఏదైతే మీకు నెంబర్ కనబడుతుందో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, నేనే నేరుగా మీతో మాట్లాడతాను, రైట్? సో ఈ డైరెక్ట్ సేల్స్ బోనస్ వల్ల ఈరోజు సనేజ్ బిజినెస్లో కొత్త వాళ్ళండి, XYZ, నేను ఏ కంపెనీ పేరు తీసుకోవట్లేదు. సో మార్కెట్లో చాలా కంపెనీస్లో జనాలు వర్క్ చేస్తూ ఫెయిల్ అయ్యి ఇంకా అవ్వట్లేదు, మనం ఈ బిజినెస్ చేయలేమేమో అన్న వాళ్ళు బిజినెస్లోకి వచ్చి సనేజ్ కంపెనీలోకి వచ్చి ఈరోజు మిరకల్స్ ఇన్కమ్ తీస్తున్నారండి స్టార్టింగ్ స్టేజ్లోనే, రైట్? వై? బికాస్ కంపెనీలో కావాల్సినంత అన్ని ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి. వై? బికాస్ ప్రోడక్ట్ కాస్ట్ మార్కెట్ ప్రైస్లో ఉంది కాబట్టి. వై? బికాస్ ఏపీ తెలంగాణలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. వై? బికాస్ గ్రేట్ బిజినెస్ ప్లాన్ ఉంది కాబట్టి. సో ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత వై సనేజ్ అనే విషయం కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో నేనేమంటే తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ డబ్బు సంపాదిస్తుంటే వెరీ హ్యాపీ, రావాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోతున్నారు, వర్క్ చేయలేకపోతున్నారు, డబ్బు సంపాదించలేకపోతున్నారు, సో రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఛానల్లో సనేజ్కి రిలేటెడ్ చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, చూడండి, తెలుసుకోండి, ఆ తర్వాత మిగతా విషయం కలిసి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను విఘ్నేశ్వర్. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్.